జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు ప్రతిభా బయోటెక్ మరియు అన్నపూర్ణ అగ్రిస్పేస్ నుంచి నా నమస్కారాలు. నా పేరు త్రివేంద్ర రెడ్డి. నేను కర్ణాటక రీజనల్ మేనేజర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మనము గుల్బర్గా డిస్టిక్ జేవర్గి తాలూకా గంవార్ విలేజ్లో ఉన్నాం. సో ఈరోజు మనము రైతు దేవారెడ్డి, వీళ్ళు యాక్చువల్గా ప్రాపర్ ప్రకాశం డిస్టిక్ నుంచే సార్. ప్రకాశం డిస్టిక్. ఏ తాలూకా అక్కడ? మాది ప్రకాశం డిస్టిక్ తాలూకా అద్దంకి వచ్చింది సార్. అద్దంకి. తాలూకా అద్దంకి ఏరియాల నుంచి సార్ యాక్చువల్గా ఇక్కడ కృష్ణా రివర్ సంబంధించి ఇక్కడ మనము ఆల్మట్టికి సంబంధించి ఈ ఫీల్డ్ ఈ ఏరియాలో ఉన్నాం మనం ప్రజెంట్. సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 50 ఎకరాలు టోటల్గా చిల్లి వేశారు ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ రైతు సోదరులు ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము చిల్లి ఎంత రేటు వల్ల మనం ఎంత ఇబ్బంది పడినామో అందరికీ తెలుసు. దానివల్ల ఆల్మోస్ట్ 30-40% తగ్గిపోయింది. ఇక్కడే కాదు, బళ్ళారి మార్కెట్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు 70% లాస్ట్ ఇయర్లో వచ్చిన చిల్లీలో ఈ సంవత్సరం రాలేదు. కానీ వేసిన ఫార్మర్ కూడా అంత ఈల్డింగ్ చూసిన క్రాప్ కూడా ఆల్మోస్ట్ నేను అంతా తిరుగుతున్నాను, అంత ఈల్డింగ్ వచ్చిన ఏరియాలు కూడా చాలా తక్కువ. దీనికి తోడు ఈయన 50 ఎకరాలు అనేది చాలా మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఎంతో టచ్లో ఉంటున్నాను, రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ కావాలని ఇవన్నీ వస్తూనే ఉన్నాను. సో ఈయన ఆల్మోస్ట్ ఈ 50 ఎకరాలలో ఏ సైడ్ ఏ క్రాప్ ఎలా ఉంది, ఏ టైంలో ఏ మందు కొట్టాలా, ఎక్కడ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంది, లేకపోతే ఎక్కడ ట్రిప్స్ కానీ రెడ్ మైట్స్ కానీ ఇంకొకటి కానీ ఈ విధంగా ప్రతిదీ గమనించుకుంటా ఈ మనము సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, వైరస్ తెగులు కానీ వీటిని కానీ ఇవన్నీ చాలా మోతాదులలో ఈయన అధిగమించడానికి కారణం ఏంది అంటే ఈయన పంట వేయకనే వ్యవసాయం అన్నది స్టార్ట్ చేశాడు. ఇందులో మొదటగా మన అవని, దీనికి తోడు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇవన్నీ భూమిలో వేసిన తర్వాత ఆ భూమి అనేది చాలా గుల్లబారడం, లూజ్ కావడం వల్ల దానికి తోడు వేరు వ్యవస్థ అన్నది చాలా దృఢంగా ప్లస్ ఎక్కువ దూరంలో పోవడం జరిగింది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ ఎక్కువ దూరం పోవడం వల్ల అయితే ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా పోషక పదార్థాలు కూడా ఎక్కువగా గ్రహించడానికి చాలా ఉపయోగపడుతుంది అది. సో దానికి తోడు ఎప్పుడైతే ఇలాంటి అవని టైప్ ప్రోడక్ట్లు కానీ ఈ బ్యాక్టీరియా బేస్డ్ ప్రోడక్ట్లు కానీ ఇవన్నీ వాడడం జరుగుతుందో అప్పుడు కర్బన శాతం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకు తెలుసు భూమిలో కర్బన శాతం అన్నది ఎంత ఎక్కువ ఉంటే మొక్క అన్నది పోషక పదార్థాలు అంత ఎక్కువ మోతాదులో గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ రెసిస్టెన్సీ పవర్ అన్నది అంత బాగా పెరుగుతుంది. ఆ కర్బనాన్ని వదిలేసి మనం వ్యవసాయం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు పైన 4 బ్యాగులు కాదు కదా, ఎకరాకు 10 బ్యాగులు వాడినప్పుడు కూడా నీకు అంత ఈల్డింగ్ అనేది అంత నువ్వు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అనేది రాదు. ఎందుకంటే కర్బన శాతం ఎప్పుడైతే నీ భూమిలో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు సరైన దిగుబడి తేవడానికి అవసరం అవుతుంది. కొంతమంది రైతులతో మాట్లాడేటప్పుడు చెప్తారు, నేను ఎకరాకి 10 బ్యాగులు వాడినా, 15 బ్యాగులు వాడినా, దానికి తోడు నేను 30 స్ప్రేయింగ్స్ చేసినా, 40 స్ప్రేయింగ్లు చేసినా, అవి కొట్టినా ఇవి కొట్టినా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమి సారవంతంగా లేనప్పుడు మనము అక్కడే ఫెయిల్యూర్ అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మన దేవారెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా మిగతా రైతులకి ఆదర్శవంతంగా నిలవడం జరిగింది.
దీనికి తోడు మేజర్గా దీనికి ఓఎన్బిఏ అన్న విధానము చాలా బాగా ఉపయోగించుకున్నాడు. 100% ఆ విధానంలో మన రాజశేఖర రెడ్డి సార్ ఏవైతే చెప్పినాడో ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఓఎన్బిఏ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈరోజు మనం లైవ్లో చూస్తున్నాం. మీరు చూస్తున్నారు ఈ సంవత్సరము ఎక్కడ తిరిగినా కూడా ఇంత ఈల్డింగ్ అన్నది చూడడం అనేది నేనైతే చూడలేదు. సో ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న రైతులు కూడా తెలుసు ఈ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం వాతావరణ విధానాలు కానీ ఇంకొకటి కానీ ఎంత ఫేస్ చేసినారు. ఈ త్రిప్స్ మైట్స్ అన్నది రెగ్యులర్గా రావడం జరుగుతుంది, దానికి రెగ్యులర్గా మనం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మైక్రోన్యూట్రియంట్స్ పోషక పదార్థాలు ఎక్కువ మోతాదులో గ్రహించడం వల్ల వీటికి కూడా ఆ కెపాసిటీ నిలబడే కెపాసిటీ రావడం అనేది అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ పెరగడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే మనుషులకి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ మనిషికి ఏం జరిగింది ఏమనేది ఆయన చెప్పగలడు, కానీ మొక్క చెప్పలేదు. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఈ డాక్టర్స్ కన్నా కూడా రైతులే ఎవరైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసి పంటను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అబ్జర్వ్ చేసి వాటికి ఏది అవసరమో కనుక్కొని చేయగలిగే రైతే డాక్టర్ కన్నా కూడా గొప్పోడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీనికి తోడు మన వీళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి పుడమి, అవని, కొకోలి, ట్రైకోడెర్మా, ట్రైకోరిచ్, ఫ్లిక్, తర్వాత టెరా, లారా, ఫ్లోరా, తర్వాత జెనెక్స్, కార్బన్, తర్వాత భారత్ గోల్డ్ ప్లస్, తర్వాత సూపర్ కోమా 123, డాంట్ ప్లస్, బ్లాక్ బాస్టర్, ఆల్ న్యూ స్మాల్, డోజీ, బుల్, ఈ రకంగా మన ప్రతిభా బయోటెక్ ఉత్పాదనలో నమ్మకంతో ఏవైతే ఉన్నాయో మన దగ్గర అడిగి మరి నాకు ఈ ప్రోడక్ట్ కావాలి ప్రతిదీ అడిగి మరి తెప్పించుకొని వాడడం జరిగింది. ఆ వాడిన తర్వాత మీరు చూస్తున్న రిజల్ట్ ఈ విధంగా ఉంది. సో మిగతా అందరూ కూడా ప్రతిభా బయోటెక్ను ఇంత ఇదిగా ఆదరిస్తున్న ప్రతి రైతుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలియని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణ అగ్రిస్పేస్ని ఫాలో చేయండి. ఇది ఓన్లీ తెలుగులోనే కాదు, కన్నడ, తమిళ్, తర్వాత హిందీ, మరాఠీ అన్ని లాంగ్వేజ్ల్లో మీకు అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ప్రతి ఒక్క రైతు కూడా అధిక దిగుబడి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఓఎన్బి ఉత్పత్తులు వాడినందువల్ల చూడండి, ప్రతి రైతు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ప్రతి రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రతి దాంట్లో భూమికి ఎప్పుడైతే సరిపడ్డ పోషకాలు అన్నీ అందుబాటులో ఉన్నాయో అది రీత్యా చూడండి. ఎక్కడ అంటే ఇది 3 కటింగ్లు ఆల్రెడీ మనం పచ్చికాయలు కోసుకున్నాం. మళ్ళీ 4వ కటింగ్లో కూడా చెట్టు మంచి రెస్టారెంట్ ఉంది. కింద భూమి నుంచి చూడండి, ఈ నేల నుంచి భూమి నుంచి ప్రతి ఒక్క కొమ్మ, ప్రతి ఒక్క చూడండి. అంటే నా ఉద్దేశం నేను ఏమన్నానంటే భూమి పోషకంగా ఉన్నప్పుడు మాత్రమే రైతు బలంగా ఉండటానికి మంచి ఉదాహరణ. దానికి మనం చేయాల్సింది ఏంటంటే భూమి ఫలదీకరణ అనేది ముఖ్యం.